హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక సిద్ధు తులసి మెడలో తాళి కట్టగానే, తులసి నన్ను క్షమించు, ఆ మూర్ఖుణ్ణి పెళ్లి చేసుకుంటే నువ్వు జీవితాంతం ఏడుస్తావని నీ మెడలో తాళి కట్టాను అనుకుంటూ ఇక సిద్ధు వెళ్ళిపోగానే ఇక తులసి అలాగే పడుకొని ఉంటుంది. ఇక తెల్లవారగానే తులసి తన మెడలో ఉన్న తాళి బొట్టును చూసుకొని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు నా మెడలో ఎవరు తాళి కట్టారు? అసలు ఏం జరుగుతుంది? ఈ విషయాన్ని నేను ఎవరికి చెప్పాలి? ఈ విషయాన్ని మా అమ్మకు చెప్తాను అనుకుంటూ తులసి వెళ్తుంటే ఇంతలో లక్ష్మి వచ్చి, తులసి, నీ పెళ్లి జరుగుతుంది కదా, చాలా సంతోషంగా ఉంది. మీ నాన్న కూడా చాలా సంతోషపడిపోతున్నాడు. ఇక మాకు భారం కూడా దిగిపోయిందమ్మా. నీ పెళ్లి జరగాలని ఎన్నో దేవుళ్ళకు మొక్కాను. అలాంటిది ఇప్పుడు దేవుని సాక్షిగా నీకు పెళ్లి జరగబోతుంది. ఇక నా మొక్కును చెల్లించుకుంటాను. అమ్మవారికి ఉపవాసం ఉన్నాను కదా తులసి. నీకు గుర్తుందా తులసి? ఆ, అవునమ్మా, గుర్తుంది. నా పెళ్లి జరగాలని నువ్వు ప్రతిరోజు ఆ అమ్మవారికి ఉపవాసం ఉన్నావు. సరే తులసి, నేను ఇప్పుడే వస్తాను. ఇక తులసి బోరున ఏడుస్తూ, అమ్మ, ఎవరో తెలీదు కానీ నా మెడలో తాళి కట్టారు. విషయం నీకు చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు నా నోరు మూయించావమ్మా. ఇంతలో వాణి కీర్తన రాగానే ఇక తులసి తన మంగళసూత్రాన్ని దాచిపెట్టి, ఏంటి తులసి, ఏమైంది? ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు? ఓహో, ఇప్పుడు అర్థమైంది తులసి. ఎందుకంటే ఆ నరేష్ గారిని పెళ్లి చేసుకుంటే ఇక నువ్వు యుఎస్కి వెళ్ళిపోతావు కదా, అమ్మ నాన్నలకి దూరం అవుతావని చాలా బాధపడుతున్నావు కదా. అవును వదిన, మీరు చెప్పేది నిజమే. సరే తులసి, పద, టైం అవుతుంది, నిన్ను రెడీ చేయాలి కదా అనుకుంటూ ఇక వాణి కీర్తన ఇక తులసిని రెడీ చేయగానే ఇంతలో లక్ష్మి వచ్చి, తులసిని చూసి కుందనపు బొమ్మలా ఉన్నావు, నా దిష్టి తగిలేలా ఉందమ్మా. అమ్మా, నేను నీతో ఒక విషయం చెప్పాలి. లేయాక తీరిగ్గా చెప్తువమ్మా, కాస్త పనులున్నాయి, చూసుకోవాలమ్మా. ఇక తులసి ఏం చేయలేక ఇక పెళ్లి మండపంలో నరేష్ పక్కన కూర్చోగానే ఇక తులసి టెన్షన్ పడిపోతుంది. ఇక నరేష్ మనసులో, అమ్మయ్యా, ఇక నా తులసి నా భార్య కాబోతుంది. ఇక సిద్ధుగాడు నన్ను కిడ్నాప్ చేశాడు, ఇక వాడేం చేయలేకపోయాడు. పాపం ఆ సిద్ధుగాడేమో తులసిని ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తే తులసిని ఎత్తుకెళ్ళైనా పెళ్లి చేసుకోవాలి. అలాంటిది ఆ సిద్ధుగాడు ఏం చేయలేకపోయాడు అని నరేష్ మనసులో అనుకుంటూ నవ్వుతుండగా ఇటు తులసి ఏమో టెన్షన్ పడుతూ ఉండిపోతుంది. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ, బాబు, ఇక అమ్మాయి మెడలో తాళి కట్టండి అని చెప్పగానే ఇక నరేష్ తులసి మెడలో తాళి కట్టబోతుండగా ఇంతలో సిద్ధు వచ్చి, ఎవర్రా నువ్వు? నా భార్య మెడలో నువ్వెందుకు తాళి కడుతున్నావు? ఆల్రెడీ నేను తులసి మెడలో తాళి కట్టాను. ఇది విని తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక నరేష్ కోపంతో, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా? తులసి మెడలో తాళి కడితే నన్నెందుకు పెళ్లి చేసుకుంటుంది? నువ్వు తులసిని పెళ్లి చేసుకోవడానికి లేనిపోని మాటలు మాట్లాడుతున్నావు. ఇక సిద్ధు కోపంతో, ఏంట్రా, నేనెందుకు లేనిపోని మాటలు మాట్లాడతాన్రా? తులసి నా భార్య, తన మెడలో నేను కట్టిన తాళిబొట్టుంది. తులసి, దయచేసి క్షమించు. ఎవరికి తెలియకుండా, నీకు కూడా తెలియకుండా, నీ ప్రమేయం లేకుండా నీ మెడలో తాళి కట్టాను. తాళి కట్టాక కూడా నువ్వు వీణ్ణి పెళ్లి చేసుకుంటావని అనుకోలేదు. ఇక తులసి సిద్ధు చెంప పగలగొట్టి, అసలు నువ్వు నా మెడలో తాళి కట్టడానికి ఎవడిరా? ఆ ప్రమేయం లేకుండా ఎలా తాళి కడతావు? నేను నిన్ను ఎన్నటికీ భర్తగా అంగీకరించను. ఇక లక్ష్మి ఏడుస్తూ, ఏంటి తమ్ముడు, ఏం మాట్లాడుతున్నావు? నా తులసి మెడలో నువ్వు తాళి కట్టావా? అసలు నా తులసి మెడలో ఎందుకు తాళి కట్టావు తమ్ముడు? అక్క, నరేష్ తులసిని పెళ్లి చేసుకుంటున్నాడు కదా, అసలు ఆ నరేష్ ఎలాంటి వాడో తెలుసా? తన పేరు అది కాదు, దొరబాబు. ఈ దొరబాబు ఎందరినో అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని మోసం చేసేవాడు. ఇప్పుడు నీ బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. అందుకే అది తట్టుకోలేకనే నేను తులసి మెడలో తాళి కట్టానక్క. ఇక శ్రీనివాస్ వెంటనే నవ్వుతూ, నా బిడ్డ మెడలో తాళి కట్టినందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. నా బిడ్డ జీవితాన్ని కాపాడాలని తపన పడ్డావు. నా బిడ్డను ఎంత ప్రేమిస్తున్నావో నీ కళ్ళల్లో చూస్తేనే తెలిసిపోతుంది. అప్పుడు గోదేవి విగ్రహం కోనేట్లో పడితే కూడా ఈ ప్రాణాలను లెక్క చేయకుండా తులసిని కాపాడడం కోసం కోనేట్లో దిగి గోదాదేవి విగ్రహాన్ని తీసుకునొచ్చా. ఈ ప్రేమను నిరూపించుకున్నావు బాబు. ఇక సంతోష్ కోపంతో, ఏంటి నాన్న, అసలు నీకు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదా? ఈ సిద్ధుగాడు దొంగతనంగా తులసి మెడలో తాళి కట్టాడు. అలాంటిది వాణ్ణి కాలర్ పట్టుకొని అటో ఇటో చెంప వాయిస్తావనుకుంటే ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు నాన్న? రే సంతోష్, నువ్వే కదరా ఈ సంబంధం తీసుకొనొచ్చావు. వీడి పేరు దొరబాబంట. వీడు ఎంతో మంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని మోసం చేశాడంట. అలాంటి వాణ్ణి
నా బిడ్డకిచ్చి ఎలా పెళ్లి చేస్తాన్రా? రే సంతోష్, అప్పుడే నాకు డౌట్ వచ్చింది. నీ చెల్లె మీద ఇంత ప్రేమ కురిపిస్తుంటే తులసి మీద జాలితో సంబంధం చూసావనుకున్నాను. కానీ దీని వెనకాల ఇంత కుట్ర మోసం ఉందా? నిజం చెప్పురా, నువ్వే ఈ సంబంధం తీసుకొచ్చావా, లేకపోతే ఎవరైనా చెప్తే ఈ సంబంధం తీసుకొనొచ్చావా? ఇక సంతోష్ టెన్షన్ పడుతూ, ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? చెల్లి జీవితం బాగుండాలనే కదా ఈ సంబంధం తీసుకొనొచ్చాను. అతని గుణమేంటో నాకు తెలుస్తుందా నాన్న? ఇక వాని మనసులో, నాకు తెలుసండి, ఎవరో కమిషన్ ఇస్తున్నారని తెలిసి మీరు ఇతన్ని అంటగట్టాలని చూశారు. పాపం తులసి జీవితాన్ని నాశనం చేయాలని ఎలా అనిపించిందో ఈయనకు. అసలు ఇలాంటి వాణ్ణ నేను పెళ్లి చేసుకుంది అని వాణ్ణి మనసులో అనుకుంటుంది. ఇక కీర్తన వెంటనే ఇదే ఛాన్స్ అనుకొని, ఏంటండి బావగారు, పాపం తులసి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారా? అలా చేయడం తప్పు కదా బావగారు, డబ్బులకు అమ్ముడిపోయారు కదండి. రే తమ్ముడు, నీ భార్యను నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు. అయినా నేనెందుకు డబ్బులకు అమ్ముడుపోతాను? నా చెల్లె జీవితం బాగుండాలనే కదరా ఈ సంబంధాన్ని తీసుకొనొచ్చాను. ఇక హరీష్ కోపంతో, అన్నయ్య నువ్వు డబ్బులకు లొంగిపోతావని నాకు బాగా తెలుసు. నా భార్య అన్న దాంట్లో తప్పేముంది, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది. ఇక సంతోష్ భయపడుతూ, అమ్మో, నేను ఎలాగైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే ఈ నరేష్ గాడు నిజాన్ని కక్కేస్తాడు అనుకుంటూ సంతోష్ ఇక నరేష్ని బయటికి వెళ్ళగొట్టి, రే ఇంకోసారి ఇక్కడ కనబడకు. నా చెల్లె జీవితాన్ని ఎలా నాశనం చేయాలనిపించిందిరా? అసలు నీకు బుద్ధుందారా అని అంటుంటే ఇక నరేష్ కోపంతో, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఇందులో నీ పాత్ర కూడా ఉంది, చెప్పమంటావా? నీ కాళ్ళు మొక్కుతాను నరేష్, ఇంట్లో వాళ్లకు చెప్పకు. నిన్నిలా తప్పించడానికి ఇలా నిన్ను యాక్టింగ్ చేశాను. లేకపోతే మా ఇంట్లో వాళ్ళు నిన్ను పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. నువ్వు దొరికావంటే ఇక నేను కూడా దొరికిపోతాను. ఆ తర్వాత సుపర్ణిక మేడం కూడా దొరికిపోతుంది. ఇవన్నీ మనకు అవసరమా నరేష్? ఇక్కడి నుంచి తప్పించుకో. బావగారు బాగానే ప్లాన్ చేశారు. ఇప్పుడు నేనైతే తప్పించుకుంటాను. మళ్ళీ ఇంకోసారి మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా మళ్ళీ అరెస్ట్ చేస్తే నీ పాత్ర ఉందని ఎవరికైనా చెప్పేస్తాను, అర్థమైందా? అయ్యో నరేష్, అలా మాట్లాడకు. అయినా నా కుటుంబ సభ్యులు నిన్నెందుకు అరెస్ట్ చేస్తారు? నేను కూడా సేఫ్టీగా చెప్తున్నాను, ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడైనా అని, అర్థమైందా? సరే సరే నరేష్, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనుకుంటూ ఇక సంతోష్ వెళ్ళగొడుతుంటే ఇంతలో వాణి చూసి, నాకు తెలుసండి ఇందులో మీ పాత్ర కూడా ఉందని. ఎంత కమిషన్ తీసుకున్నారండి? సొంత చెల్లె జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. అసలు మీరు మనిషేనా అండి? ఏ వాణి, నోరు మూసుకొనుండు. ఇది మన గురించే కదా చేసేది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? మన గురించి చేయడమా? ఇలాంటి నీచ బుద్ధి చేస్తే నాకు నచ్చదండి. ఒక బతికేనండి, చచ్చిన బాగుంటుంది. ఏ వాణి, నోరు మూసుకొనుండు, అర్థమైందా? ఈ విషయం గనక ఇంట్లో వాళ్ళకి తెలిసిందంటే నా పరువు పోతుంది. మీరు ఇంతగానం దిగజారుతారని అనుకోలేదండి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మన కొడుకు గురించే కదా నేను చేసేది. మీ కొడుకు గురించి ఇలాంటి నీచ పనులు చేయాల్సిన అవసరం లేదండి. ఉన్న దాంట్లో సర్దుకోవాలి. బాగానే చెప్తావు గాని నీతులు, ఇక్కడి నుంచి వెళ్దాం పదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.